అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదిలాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? బంగాళాఖాతం ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అల్పపీడనం కొనసాగుతూ ఇక తుపానుగా కూడా మారి వాయుగుండం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీంతో విస్తారంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంట్లో భాగంగానే నల్గొండ జిల్లాలో గత 2 రోజుల నుంచి కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపుకు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే సూచనలు చేసిన నేపథ్యం ఉంది. ఇటు ఓవైపుకు ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇటు నాగార్జున సాగర్ లో మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టానికి 596 స్థాయి నీటి మట్టం రేట్లను దేశాల నుంచి 1,50,000 క్యూసెక్ల నీటిని పులిచింతల వైపుకి అయితే వదులుతున్నారు. మరొక వైపు పులిచింతలలో 13 గేట్లు ఎక్కి పైనుంచి వచ్చినటువంటి వరదను మొత్తం యథావిధిగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వైపుకు వదులుతున్నారు. ఇక హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షానికి కూడా మూసీ నది ఉప్పొంగుతోంది. మూసీ నది నుంచి కూడా భారీగా వరద నీరు దిగువకు చేస్తుండడంతో కూడా కృష్ణపట్ట ప్రాంతం, అదేవిధంగా మూసీ రిజర్వాయర్ కింది భాగంలో ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు సూచనలు అయితే చేస్తున్న నేపథ్యం. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మిర్యాలగూడ, దేవరకొండ, అదేవిధంగా సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా ఇప్పటికీ అధికారికంగా లెక్కలు చెప్తున్నారు. మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు నల్గొండ జిల్లాలో కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పుడే సూచన చేసిన నేపథ్యంలోనే కూడా అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక గట్టుప్పల్ ప్రాంతంలో కూడా మెయిన్ రోడ్ నుంచి వర్షపు నీరంతా కూడా చెరువుల నుండి బయటకు ప్రవహిస్తుండడంతో కూడా పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల చెట్లు విరిగి పడిపోవడంతో కూడా ఆ రహదారులన్నీ కూడా దిగ్బంధానికి గురయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కూడా కలుగుతోంది. ఇక ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు రైతులకు ఎలక్ట్రికల్ స్టార్టర్ల వద్ద, విద్యుత్ మోటార్ల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేస్తూ కూడా ఇక వర్షానికి సంబంధించి తాజా అప్డేట్స్ అని ఎప్పటికప్పుడు అందిస్తున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. సువర్ణ, వెంకటరెడ్డి, అయితే ఈ వర్ష ప్రభావం రైతులపైన ఎలా పడబోతోంది? మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మరి వారి పట్ల ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? కొన్ని ప్రాంతాల్లో భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాలన్నీ కూడా రైతులకు ఉపశమనం కలిగించాయని చెప్పొచ్చు. నల్గొండ చివరి లకు నీరు కూడా నిన్న జాతీయ రహదారి దిగ్బంధించి చేశారు. నీరన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వేడుకున్న పరిస్థితి ఉంది. ఇక ప్రకృతి కరుణించి కూడా అనూహ్యంగా నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో కూడా ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెనాల్ ఏరియాలో చివరి ఆయకట్టు భూములంతా కూడా ఇటు వర్షపు నీటితో వర్షపు నీటి విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో కూడా వ్యవసాయ పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపుకు సాగర్ ఎడమకాలువ నేపథ్యంలో దాదాపు 3 లక్షల ఎకరాల సాగు పనులన్నీ కూడా కొనసాగుతుండడంతో కూడా రైతులంతా ఆ పనులు నిమగ్నమై ఉన్నారు. కొన్ని ఏరియాల్లో అంటే ఇటు మూసి పరివాహం కూడా విస్తృతంగా నేపథ్యంలో ఉండాలంటూ కలెక్టర్ చేసి కూడా చేస్తున్న 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతున్న నేపథ్యం. మరొక వైపు ఎల్లో, ఆరెంజ్ ఇండికేటర్స్ కూడా ఇచ్చి జిల్లాలని అప్రమత్తం చేస్తున్న పరిస్థితులతో కూడా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుపీడనం ఇక కొనసాగుతుండడం, అదేవిధంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో కూడా అంతా అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా అధికారులు అయితే సూచిస్తున్న నేపథ్యం ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.